తడ మండలం కారిజాత గ్రామానికి చెందిన సంధ్యకు సుల్లూరుపేట కోటపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త మద్యం బానిస కావడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వేధింపులు తాళలేక సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2 పిల్లలను చూసుకుంటూ వారి భవిష్యత్తు కోసం జీవనం సాగిస్తున్న సంధ్యకు ఊహించని విషాదం ఎదురైంది. తన కుమారుడిని కోటపోలూరు పాఠశాలలో చేర్పించేందుకు వెళ్లిన సమయంలో భర్త శ్రీనివాసులు సంధ్యను కలిశాడు. మాటలు కలిపి మాయ మాటలతో నమ్మించి తన వెంట తీసుకెళ్లి పక్కనే ఉన్న పొలాల్లో ఆమెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడు. ఉదయం సంధ్య మృతదేహాన్ని బైక్ లో తన వెనుక కూర్చోపెట్టుకుని కోటపోలూరులోని తన ఇంటి వద్ద పడేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోటపోలూరుకు చేరుకుని కన్నీటి పర్యంతం అవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చనిపోయిన సంధ్యకు బైక్ పై తీసుకురావడానికి గుర్తించిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మురళీకృష్ణ బృందం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి 2లో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.